ఫ్రెండ్స్ 18 సంవత్సరాల నిరీక్షణ 2009, 2011, 2016 మూడు సార్లు ట్రాఫీ దగ్గరకు చేరుకున్నారు. కానీ దాన్ని తాకలేకపోయారు. ఈ రాజు ఆ వజ్రాయుధం కోసం ఎన్నోసార్లు కాదు 18 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు. ఈ కథ కొన్నేళ్ల నుండి రాజ్యాధికారాన్ని అందుకోలేకపోయిన కథ. కానీ ఇప్పుడు కాదు, ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ఆర్సీబీ ఛాంపియన్స్ గా నిలిచారు. ఆ రాజు కిరీటంలో కొరతైన వజ్రం ఇప్పుడు చేదక్కింది. పట్టాభిషేకాలు మొదలు పెట్టండి. ఈ గెలుపు ఆర్సీబీది మాత్రమే కాదు, రాయల్ గా నాతో ట్రావెల్ చేసిన అందరిది. విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో ఏమన్నాడు తెలుసా? బెంగళూరు ఈజ్ మై హార్ట్, బెంగళూరు ఈజ్ మై సోల్ అని. ఫ్రెండ్స్ 18 సో చూసారు కదా గాయస్, ఆర్సీబీ విన్ అయిపోయింది. ఆర్సీబీ అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ మా ఇంట్లో ఉన్న మమ్మీ డాడీ అందరికైతే ఆర్సీబీ అంటే చాలా చాలా ఇష్టం. ఫైనల్ ఆర్సీబీ అయితే ఒక కప్పు కొట్టింది. సో నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి మీకు ఆ వీడియో అప్లోడ్ చేశాను. సో మీ ఎంతమందికి ఆర్సీబీ అంటే ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం అన్నమాట. ఆర్సీబీలో ఎక్కువ విరాట్ కోహ్లీ అంటేనే ఇష్టం. సో ఆర్సీబీ కప్పు కొట్టిందంటే ఇప్పుడు నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం నేనైతే ఈ వీడియో పెట్టాను. నేను కూడా ఆర్సీబీ ఫ్యానే కదా. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆర్సీబీ అనమాట. మా క్లాస్మేట్స్ అందరూ ఆర్సీబీ ఫ్యాన్సే. సో ఆర్సీబీ ఫైనల్గా విన్ అయింది. సో థ్యాంక్ యూ దేవుడా. సో ఆర్సీబీ విన్ అయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బికాజ్ నాకు ఆర్సీబీ అంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఇన్ని రోజులు కప్పు దగ్గరికి వెళ్ళి ఓడిపోయారు. సో నిన్న నైట్ జరిగిన మ్యాచ్కి విన్ అయినందుకు చాలా థ్యాంక్స్. అంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయి. వాళ్ళ ఈ వీడియోని చూస్తే ఎగిరి గంతులు వేస్తారు. అంత బాగుంది, అంత ఇష్టం ఉంటుంది ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే. ఇన్ని ఎమోషనల్స్ బయట పోతే ఆర్సీబీ టీ షర్ట్స్ వస్తే అదే మీ ఆర్సీబీ ఎప్పుడు విన్ అయిందిరా, సిఎస్కేనే విన్ అయింది, ఇట్లా ఎన్ని మాటలు మాట్లాడుంటారు. ఇంకా విరాట్ కోహ్లీ గురించి కూడా మాట్లాడుంటారు. వాళ్ళన్నీ ఎంత బాధపడి ఉంటారు. నిన్న వాళ్ళు కప్పు కొట్టి అన్నీ చూపించారు. అది ఆర్సీబీ అంటే. ఎప్పుడు ఎవరిని ఎక్కిరించకూడదు. సిఎస్కే వాళ్ళు సిఎస్కేలోనే ఉండాలి. ఆర్సీబీ వాళ్ళని ఎక్కిరించేదైతే చేయకూడదు అనమాట. సో ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉంది? సో అయితే మీకు ఎలా అనిపిస్తుందో ఆర్సీబీ విన్ అయిందో మీ ఫీలింగ్ని కామెంట్లో చెప్పండి. సో సో గైస్, ఆర్సీబీ విన్ అయింది ఫైనల్లీ. బాయ్ గైస్.